హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని ఇప్పుడు మాక్లెరెన్స్ థీరం కోసం చూద్దాము. ఫస్ట్ అయితే స్టేట్మెంట్ అయితే చూసేద్దాం. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ 0, x to r ఈజ్ సచ్ దాట్, మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు కండిషన్, f power n minus 1 ఈజ్ కంటిన్యూస్ ఆన్ 0, x, f power n minus 1 ఈజ్ derivable in open interval 0, x and p belongs to positive integer, then there exists c belongs to 0, x such that, మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, f of x is equals to f of 0 plus x by 1 factorial and f dash of 0 plus x square by 2 factorial, f double dash of 0 and so on, x power n minus 1 by n minus 1 factorial into f power n minus 1 into 0. Okay, f power n minus 1 of 0 plus x power n into 1 minus c power n minus p by n minus 1 factorial into p into f power n of cx అన్నమాట. ఇక్కడ మనకి ముందు టైలర్స్ థీరం చూసినప్పుడు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, a, b ఇచ్చారు. ఇక్కడ మనకి 0, x ఇచ్చారనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ b ప్లేస్ లో x, a ప్లేస్ లో 0 వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఏమవుతుంది, x మైనస్ 0 మనకి x, ఇదిగోండి x by 1 ఫ్యాక్టోరియల్, మనకి ఏ వాల్యూ ఏం చేయాలి 0, f dash of 0. అలా అన్ని కూడా మనం వేసుకుంటే మనకి ఇది అవుతుంది అనమాట. ఓకే, టైలర్స్ థీరంలో మనకి a, b ఇచ్చారు, ఇక్కడ మనకి 0, x ఇచ్చారు. ఇందులో మనకి 0, x సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి లాగ్రాంజ్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్ ఏంటి, n ఈజ్ ఈక్వల్స్ టు p పెట్టుకుంటే మనకి ఇలా అవుతుంది. చూడండి, లాస్ట్ x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ f పవర్ n ఇంటూ c ఆఫ్ x అని, c ఇంటూ x. ఓకే, మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. ఇక్కడ చూడండి, అప్డేట్ ద మాక్లెరెన్స్ సిరీస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ కి మనకి మాక్లెరెన్స్ సిరీస్ ఎక్స్పెన్షన్స్ ఇవ్వమన్నారు. ఫస్ట్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఇచ్చారు. ఈ పవర్ ఎక్స్ కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్పెన్షన్ అయితే రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 అలా మనం ఫైండ్ చేయాలి కదా. ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకోవాలి. ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇచ్చారు, మనకి f of 0 కావాలి కదా. f of 0 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, x ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. ఈ నాట్ అంటే ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ పవర్ 0 వాల్యూ ఎంత మనకి 1. ఓకే, ఇప్పుడు మనకి తర్వాత f డాష్ ఆఫ్ x, f డాష్ ఆఫ్ x ఏంటి, మనకి f డాష్ ఆఫ్ x చేసిన f డబుల్ డాష్ x చేసిన మొత్తం ఏం చేసినా సరే మనకి d బై dx ఆఫ్ ఈ పవర్ x మనకి ఏమవుతుంది, ఈ పవర్ x వస్తుంది. సో ఈ పవర్ x ఆ వాల్యూలో మనం 0 సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏమవుతుంది, ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి 1 వస్తుంది. కాబట్టి చూడండి, ఈ పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు మనకి సిరీస్ ఏంటి ఇది కదా, x బై 1 ఫ్యాక్టోరియల్. ఓకే, f డాష్ ఆఫ్ 0 మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. తర్వాత అలాగే ఇది కూడా f డబుల్ డాష్ ఆఫ్ x కూడా మనకి అదే f డబుల్ డాష్ ఆఫ్ 0 కూడా మనకి 1 వచ్చింది. అలాగే f త్రిబుల్ డాష్ ఆఫ్ 0 కూడా. ఓకే, సో వన్ ఎక్స్పెన్షన్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ x. కాస్ x మనకి ఫస్ట్ f ఆఫ్ 0 మనం ఫైండ్ చేసుకుంటే x ప్లస్ లో 0 పెట్టుకున్నాం. కాస్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం f డాష్ ఆఫ్ x ఫైండ్ చేయాలి. మనకి f ఆఫ్ x ఏంటి, కాస్ x. దీన్ని d బై dx ఆఫ్ కాస్ x మనకి ఏమవుతుంది, మైనస్ సైన్ x. ఓకే, మైనస్ సైన్ x. దీని x ప్లేస్ లో మనం 0, f డాష్ ఆఫ్ 0 మనకి 0 వచ్చింది. ఇప్పుడు అలాగే f డబల్ డాష్ ఆఫ్ x అంటే ఈ మైనస్ సైన్ x ని విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేట్ చేయాలి. d బై dx ఆఫ్ మైనస్ సైన్ x ఏమవుతుంది, మైనస్ కామన్ తీసేస్తే d బై dx ఆఫ్ సైన్ x మనకి ఏమవుతుంది, కాస్ x మైనస్ కాస్ x. ఓకే, ఈ ప్లేస్ లో మనకి 0 వేస్తే కాస్ 0 1 మైనస్ 1 అవుతుంది. అలాగే f త్రిబుల్ డాష్ ఆఫ్ x ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ సైన్ x మనకి ఏమైంది 0 వచ్చింది. f పవర్ 4 ఆఫ్ x మనకి 1 వచ్చింది. ఇలా మనకి 0 వచ్చింది అనమాట. ఎందుకు ఇంతవరకు చేసుకున్నాము అంటే మనకి 0 వచ్చింది కదా, ఆ టర్మ్స్ అనేవి మనకి 0 అయిపోతుంది కాబట్టి అలాగైతే తక్కువ టర్మ్స్ మాత్రమే వస్తాయి. చూడండి, ఈ వాల్యూస్ మనం వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ ఏమేమి 0s వచ్చాయి ఏమేమి 1s వచ్చాయి అని వేసుకున్నాను అనమాట. అప్పుడు మనకి చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ నుంచి అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్ 0, ఇది మనకి ఏంటి f డాష్ ఆఫ్ 0. తర్వాత మనకి f డబుల్ డాష్ ఆఫ్ 0 ఏమొచ్చింది, మైనస్ 1 వచ్చింది, మైనస్ 1 అలాగే 0. ఈ జీరోస్ ఉన్న టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇవి మాత్రం వస్తాయి అనమాట. ఇది మనకి కాస్ x కి ఎక్స్పెన్షన్. ఓకే, అదే విధంగా సైన్ x కి. సైన్ x ఫస్ట్ f ఆఫ్ 0 మనకి సైన్ 0 అంటే సైన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత f
డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్. ఎందుకు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ మనకి కాస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 0 కాబట్టి కాస్ ఎక్స్ ప్లేస్ లో మనకి 0 వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఎక్స్ ప్లేస్ లో 0 వేసుకుంటే మనకి 1 వచ్చింది. అలాగే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి మనకి మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఈ ఎక్స్ ప్లేస్ లో మనం 0 వేసుకుంటే మనకి 0 వచ్చింది. అలాగే ఎఫ్ త్రిబుల్ డాష్ -1 వచ్చింది. అలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి మనకి సిరీస్ ఉంది కదా, అది అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి 1 0 -1 ఇలా వేసుకున్నాం కదా. వేసుకుంటే మనకి ఈ ఎక్స్పాన్షన్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా కాస్ హెచ్ఎక్స్. ఓకే, ఇది రాయకపోయినా పర్లేదు. ఓకే, కాస్ హెచ్ఎక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం కాస్ హెచ్ఎక్స్ వేసుకుంటాము. ఎఫ్ ఆఫ్ 0 మనకి ఎక్స్ ప్లస్ 0 పెట్టుకుంటే మనకి ఏమైంది 1 వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఏమవుతుంది సైన్ హెచ్ఎక్స్ కదా ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ అన్నాం, మనకి ఫార్ములా సైన్ హెచ్ఎక్స్. అప్పుడు మనకి ఏమవుతుంది 0 వేసుకుంటే 0 అయిపోతుంది. అలాగే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ మనకి కాస్ హెచ్ఎక్స్ 1 వచ్చింది. మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ వస్తుంది. 0 1 0 అని అలాగా వస్తాయి అనమాట. ఓకే, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఏమేమి 1s వచ్చి ఏమేమి 0s వచ్చాయి మనం వేసుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఇలా రాసుకుంటే మనకి ఎక్స్పెన్షన్ అనేది ఇలా వచ్చింది. ఓకే, లాస్ట్ అనేది చూడండి, ఇక్కడ చూడండి x పవర్ 2n బై 2n ఫ్యాక్టోరియల్ అనేది వచ్చింది. ఎందుకు ఇవి మనకి చూడండి 2 ఫ్యాక్టర్స్ కదా అన్నీనా, కాబట్టి 2n అనమాట. దీన్ని 2 into 1 2 2s 2 3s ఫ్యాక్టర్ ఇలా రాయొచ్చు కదా. అలాగే ఇక్కడ కాబట్టి లాస్ట్ ఎక్స్పెన్షన్ అనేది ఇలా రాయాలి, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి సైన్ హెచ్ఎక్స్ కూడా అదే విధంగా ఎలాగా చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ హెచ్ఎక్స్, ఎఫ్ ఆఫ్ 0 సైన్ హెచ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైన్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ఎస్ కాస్ హెచ్ఎక్స్. ఓకే, అందులో 0 వేసుకుంటే మనకి 1 వచ్చింది. అలాగే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే మనకి 0, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే 1, ఎఫ్ పవర్ అంటే ఎఫ్ 4 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ చేస్తే మనకి సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనకి వేస్తే ఇది ఎక్స్పాన్షన్. ఇప్పుడు చూడండి లాస్ట్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ పవర్ 2n ప్లస్ 1. ఓకే, 2n ప్లస్ 1 అనమాట. 3 అలా రాయొచ్చు, 2 1s 2 ప్లస్ 1 అలా రాయొచ్చు కదా. సో ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. అబౌట్ obtain the Maclaurin series expansion of log e 1 plus x or expand log e 1 plus x about x is equals to 0 using Taylor series expansion. ఇక్కడ చూడండి x is equals to 0 ఇచ్చారు. యూజింగ్ టైలర్ సిరీస్ ఎక్స్పెన్షన్ అంటే అది మాక్లారిన్ సిరీస్ ఎక్స్పెన్షన్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేసుకుంటాం. ఈ ఎక్స్ ప్లస్ 0 చేస్తే మనకి ఏమవుతుంది log 1 వాల్యూ మనకి 0. ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఏంటి డెరివేటివ్ చేయాలి కదా. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ ఏమవుతుంది మనకి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే 1 బై ఎక్స్ కదా. మనకి ఏమవుతుంది 1 బై 1 ఎక్స్ ప్లస్ 1. చూడండి డి బై ఏమవుతుంది 1 బై 1 ప్లస్ ఎక్స్. ఇది ఒక ఫంక్షన్ కాబట్టి మనం ఇన్నర్ డెరివేటివ్ కూడా చేస్తాం. ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ 1 ఏమవుతుంది 0 అయిపోతుంది. డి బై డిఎక్స్ అంటే డిఎక్స్ బై డిఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 1 బై 1 ప్లస్ ఎక్స్ వేసుకున్నాం. అదే లాగ్ ఎక్స్ వేసుకున్నాం అనుకో 1 బై ఎక్స్. సారీ ఇక్కడ లాగ్ కదా, లాగ్ 1 బై 1 ప్లస్ ఎక్స్. ఓకే, 1 బై ఎక్స్ డైరెక్ట్ గా అవుతుంది. ఇక్కడ మనకి 1 ప్లస్ ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి ఇన్నర్ డెరివేటివ్ కూడా మనం చేయాలి. ఓకేనా, ఇప్పుడు తర్వాత ఓకే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో ఫార్ములా ఉంది ఏంటి మనకి డి బై డిఎక్స్ 1 బై ఎక్స్ ఫార్ములా ఏంటి -1 బై ఎక్స్ స్క్వేర్. కాబట్టి -1 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎఫ్ డబల్ డాష్ ని ఇంకోసారి మనం డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, మనకి ఏమవుతుంది అంటే దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది -2 ఎక్స్ క్యూబ్ అవుతుంది. కాబట్టి 2 బై ఎక్స్ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది. లేదా మనం ఇలా కూడా రాయొచ్చు. చూడండి -1 ఎక్స్ స్క్వేర్ ని మనం ఎక్స్ ఇన్వర్స్ అని రాయొచ్చు కదా. కాబట్టి మనకు ఒక ఫార్ములా తెలిసి ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. దీని ఫార్ములా ఏంటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1. ఎన్ ఏంటి మనకి మైనస్ కామన్ తీద్దాము 2 ఎక్స్ ఇంటూ ఎన్ -1 అంటే మనకి -3 అంటే 2 ఎక్స్ పవర్ -3
మనకి 2x⁻³ 2 ఇలా ఉంచుకుని అది డినామినేటర్లోకి వెళ్తే మనకి ఏమవుతుంది x³ అవుతుంది కదా చూడండి. అలాగే ఇది మనకి ఇక్కడ x ప్లేస్లో మనకి 1 + x ఉంది. సో ఇలా ఓకే అలా మనం చేయగలం కదా. అలా f⁴x మనకి చేస్తే ఏమవుతుంది f⁴ 0 = -6 వచ్చింది. ఇప్పుడు మనకి అలాగే f⁴ అంటే fని 5 టైమ్స్ డెలివరీ చేయాలి. దీన్ని ఇంకోసారి డెలివరీ చేస్తే f⁴ అన్నమాట ఆఫ్ x ఏమవుతుంది 24/x + 1 హోల్ పవర్ 5 f5 టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ 0 = 24 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్పెన్షన్ ఏమవుతుంది అన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ ప్లేస్లో f'0 f(0) f'0 f'0 ఫైన్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ అండ్ 2 -6 వచ్చింది. ఇక్కడ మనకి x వచ్చింది. ఓకే దీన్ని 2 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు 2 × 1 3 ఫ్యాక్టోరియల్ని 3 × 2 × 1 కాబట్టి ఇలా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత 4 × 3 × 1 కాబట్టి ఇక్కడ చూడండి 3 2 6 కాబట్టి ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఎక్స్పెన్షన్ అనేది మనకి ఎలా రావడం జరుగుతుంది x - x²/2 + x³ - x⁴/4 అండ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా మనకి ఎక్స్పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఇది ఈ సమ్ అన్నమాట. ఓకే థ్యాంక్ యూ.